వడాపావ్ మీదొట్టు, అందుకే పచ్చబొట్టు. ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్లో వడాపావ్ ఫేమస్. ఆ చిరుతిండితో సెలబ్రిటీ హోదా పొందింది చంద్రికా దీక్షిత్. రాజధాని నగరంలో రుచికరమైన వడాపావ్ వడ్డించి లోకల్ స్టార్ అనిపించుకున్నారు ఆమె. తన పనితనాన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్గా షేర్ చేస్తూ ఎదిగింది. వడాపావ్ గర్ల్గా పేరు తెచ్చుకున్న చంద్రిక ప్రస్తుతం బిగ్ బాస్ OTT 3లో పోటీదారుగా అభిమానులను అలరిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్న ఆమెపై కిలోల కొద్దీ అభిమానం పెంచుకున్న ఓ యువకుడు చంద్రిక ముఖ విందాన్ని తన చేతిపై టాటూగా వేయించుకున్నాడు. పచ్చ పొడిపించుకుంటున్న సన్నివేశాన్ని కెమెరాలో బంధించి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఆమె చిత్రం కింద బిగ్ బాస్ విన్నర్ అని కూడా రాసుకున్నాడు. ఇదేం విడ్డూరమని నెటిజన్లు వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ అతగాడికి ఆమెలో నచ్చింది ఏంటని ఆరా తీస్తే బలమైన కారణమే వెల్లడించింది. వడాపావ్ అమ్మకాల ద్వారా తను రోజుకు 40,000 సంపాదిస్తున్నానని బిగ్ బాస్ షోలో చంద్రిక చెప్పుకొచ్చింది. కోటి విద్యలు కూటి కొరకే అని పెద్దల మాట. పెద్దగా చదువుకోకపోయినా చంద్రిక స్వశక్తితో ఈ రేంజ్లో సంపాదించడం మనోడికి ముచ్చటగా అనిపించింది. సరైన ఉద్యోగం లేక వ్యవస్థను తప్పుబట్టే తనలాంటి వాళ్లకు చంద్రిక ఆదర్శమని ఫీల్ అయ్యాడు. ఇంకేముంది, తన స్ఫూర్తి మూర్తిని చేతిపై టాటూగా వేయించుకొని ఆవిడే నా గురువు అని ఇన్స్టా హ్యాండిల్లో రాసుకొచ్చాడు. కష్టపడి పనిచేసే వారిని ఆదర్శంగా తీసుకోవడం మంచిదే. అయితే బిగ్ బాస్ OTTని ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం ఈ ఉదంతానికి వింత భాష్యం చెబుతున్నారు. బిగ్ బాస్ ఓటర్లను ప్రభావితం చెయ్యడానికే చంద్రిక ఇలాంటి ట్రిక్ ప్లే చేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై చంద్రిక ఘాటుగానే స్పందించింది. నేను వడాపావ్ అమ్మకాలు ఏడాది కిందటే 2 ఏళ్ల ముందే మొదలు పెట్టలేదు. 25 ఏళ్లుగా వడాపావ్ నా జీవనాధారం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. నాకు చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు అని కౌంటర్ అటాక్ చేసింది. ఈ సంగతులు ఎలా ఉన్నా సదరు అభిమాని చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. దాదాపు 1.5 పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇదంతా వడాపావ్ గర్ల్ సత్తాను తెలియజేస్తుందని బిగ్ బాస్లో ఆమె ఫాలోవర్స్ తెగ సంబరపడిపోవడం కొసమెరుపు.